Subscribe to Sisira Kitchen. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సిసిరాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇవాళ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అదిరిపోయే పూరీ చికెన్. పూరీలు బెలూన్లాగా ఉబ్బాయి చూసారా? చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది, అదిరిపోయింది. అసలు పూరీ చికెన్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? అసలు ఎంత బాగుంటుంది కదా, అదిరిపోతుంది. పండగలైనా, పార్టీలైనా, బర్త్డే ఫంక్షన్లైనా మనకు వెంటనే గుర్తొచ్చేసేది ఏంటి? పూరీ చికెన్. ఆ కాంబినేషన్ అంత హిట్ అన్నమాట. అసలు ఆయిల్ పట్టకుండా పూరీలు ఎలా చేసుకోవాలో అండ్ చికెన్ ఎలా వండుకోవాలో పూరీలోకి ఇవాళ నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను. తప్పకుండా చూసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఎంత ఆఫెన్గా పూరీలు చికెన్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసేయండి. మరి ముందైతే పూరీ పిండి కలిపేసుకుంటున్నా. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకొని, అందులో పూరీ కాబట్టి పూరీలు మంచిగా పొంగటానికి నేనైతే కొద్దిగా బొంబాయి రవ్వ కలుపుతున్నాను. మంచిగా చాలా బాగా పొంగుతాయి బొంబాయి రవ్వ వేస్తే. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే పూరీకి కాబట్టి పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పోసేసుకొని లూజ్గా చేసుకోకూడదు. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటేనే పూరీలు ఆయిల్ పీల్చకుండా మంచిగా పొంగుతాయి. వాటర్ ఎక్కువైపోయి పిండి మెత్తపడిందంటే ఖచ్చితంగా బాగా ఆయిల్ పీల్చేసి మంచిగా రావు. సో వాటర్ కొద్దిగా పోసుకుంటూ మంచిగా గట్టిగా కలుపుకోవాలి పిండి. చూడండి, పిండి అయితే ఇలాగా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా అయింది కదా పిండి. ఇలాగ గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు అయినా నాననివ్వాలి. ఈలోపు మనం చికెన్ వాష్ చేసేసుకుందాం. చికెన్ని మంచిగా గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని బాగా కడిగేసుకోవాలి. నేనైతే మ్యారినేషన్ ఏం చేయట్లేదండి, డైరెక్ట్గా వండేస్తున్నాను. చూడండి, మంచిగా మట్టి కుండ పెట్టేసుకున్నాను. మట్టి కుండ మంచిగా హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఫస్ట్ కొంచెం షాజీరా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. నేనైతే ఉల్లిపాయలతో పాటే పుదీనా కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ముందే పుదీనా వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి చాలా బాగా పడుతుంది. పైనుంచి చల్లితే ఎందుకు అంత మంచిగా అనిపించదు నాకు. సో నేను పుదీనా ముందే వేసేస్తున్నాను ఆనియన్స్తో పాటే. అది కూడా వేగి దాని ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పడుతుంది. ఉల్లిపాయలు వేగేలోపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు, అల్లము మంచిగా వాష్ చేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని ఇట్లా రోట్లో వేసుకొని దంచి అప్పటికప్పుడు చికెన్ కర్రీలో వేసుకుంటే అసలు ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. ఇట్లా దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగైతే మెత్తగా దంచేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, వేగిన ఉల్లిపాయలలో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగేదాకా వేపుకోవాలి, పచ్చివాసన అంతా పోయేదాకా. ఈ లోపు మనం పూరీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత బాగా హాఫ్ అన్ అవర్కి ఎంత బాగా నానిందో. పిండి చాలా మెత్తగా అయిపోయింది. మనం ఎంత గట్టిగా కలిపామో అది చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అయిందో. సో ఇప్పుడు మనం దాన్ని ఉండలు చేసి పెట్టేసుకుందాం. ఇలా చిన్నగా రౌండ్గా పగుళ్ళు లేకుండా ఉండల్ని మంచిగా స్మూత్గా చేసి పెట్టుకోవాలి. పిండిలో అద్ది పెట్టుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది. అల్లం పేస్ట్ మంచిగా వేగాక అందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగాక అందులో
మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుంది. అందులో చికెన్లో నుంచి కూడా మంచిగా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు కలుపుకొని చికెన్లో కారం, ధనియాల పౌడర్, గరం మసాలా అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేయాలి. మనం అప్పుడే వాటర్ పోయకూడదు. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఆ ముక్కలకి మసాలా అంతా పట్టేదాకా మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం మూకుడు పెట్టుకొని పూరీలు చేసుకుందాం. చూడండి, పూరీల్ని మరీ గట్టిగా వత్తకూడదు. కర్ర తీసుకొని నాజూగ్గా మంచిగా, మరీ పల్చగా చేసుకోకూడదు, అలాగని మరీ మందంగా చేసుకోకూడదు. ఇలా రౌండ్గా మనం ఆల్రెడీ ఉండలు పిండిలో ముంచి పెట్టాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా మనం పిండి చల్లుకోవాల్సిన అవసరమే ఉండదు, అదే సరిపోతుంది. ఇలా చేసుకొని పూరీలు ఆయిల్ వేడయ్యేలోపు పూరీలు అలా చేసి పెట్టుకుంటే బాగుంటాయి. చికెన్ ఒకసారి చూసుకోండి. చూడండి ఎంత బాగా వాటర్ వచ్చాయో చికెన్లో నుంచి. ఇప్పుడే చాలా సూపర్గా కనిపిస్తుంది కర్రీ. సో మనకి పూరీలోకి గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వాటర్ పోసుకోవాలి. ఇందులో మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చాలా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి, లేదు సరిపోతుంది అనుకుంటే కొంచెం తక్కువ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఈలోపు ఆయిల్ వేడైపోయింది. చూడండి పూరి ఎంత బాగా పొంగిందో. మంచిగా 2 వైపులు మంచిగా కాల్చుకొని ఆయిల్ మొత్తం ఇలాగా ఆయిల్ రాకుండా మంచిగా తీసుకోవాలి. పూరీలు టిష్యూస్ వేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. నేనైతే ఏ కర్రీ టేస్ట్ చూడను కానీ చికెన్కి మాత్రం పక్కన గిన్నె పెట్టుకొని రెడీగా ఉంటా తప్పకుండా. టేస్టింగ్కే సగం కర్రీ అయిపోయేలాగా తినేస్తాం మేము. ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే, ఇంకా కొంచెం మసాలా ఏమన్నా పడితే ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు. చూడండి ముక్క బాగా ఉడికిపోయింది. పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అస్సలు ఆయిలే లేదండి, చాలా బాగా వచ్చాయి పూరీలు అండ్ చికెన్. కుండలో చికెన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఆ టేస్ట్ దానికి ఎంత బాగా పట్టిందో. పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోయినట్టే. ప్లేట్లో పూరీలు, బౌల్లో చికెన్ గ్రేవీ వేసుకొని అసలు తింటే ఎంత బాగుంటుందంటే అసలు అంత బాగుంటుంది. మీకు కూడా పూరీలు చికెన్ అంటే ఇష్టమేనా? మా అమ్మాయి కూడా చాలా ఎంజాయ్ చేసింది, తనకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పూరీలో ఆయిల్ అయితే అస్సలు లేదు, చూసారు కదా మీరు, ఆయిలీగా లేనే లేవు, చాలా బాగున్నాయి. మంచిగా మెత్తగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చికెన్ కూడా చాలా బాగుంది. రెండింటి కాంబినేషన్ అసలు డిఫీట్ చేసేదే ఏది లేదు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్తో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా మంచిగా వస్తాయి. అండ్ చికెన్ కర్రీ కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.